హాయ్ మాస్టర్స్, హాయ్ ఫ్రెండ్స్. ముందుగా అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. స్వాధ్యాయం బుక్ రీడింగ్లో భాగంగా యోగులతో నా ఆత్మకథ పుష్పప్రకాష్ అత్యం గారిచే వ్రాయబడినటువంటి పుస్తకం నుంచి ఎంతో చక్కటి జ్ఞానాన్ని తీసుకుంటున్నాం కదా. సో మరి ఈరోజు ఇంకా మరింత జ్ఞానాన్ని తీసుకోవటానికి మరి అందరూ సిద్ధంగా ఉన్నారా? చక్కగా ధ్యానంలో ఉంటూ ఈ జ్ఞానాన్ని తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఉన్న చోటనే స్థిరమైన సుఖ ఆసనంలో కూర్చోండి. మై డియర్ ఫ్రెండ్స్ అండ్ డియర్ మాస్టర్స్, మీ రెండు కళ్ళను కూడా క్లోజ్ చేసుకోండి. రెండు కాళ్ళను క్రాస్ చేసుకోండి. వేళ్ళల్లోకి వేళ్ళు పెట్టుకోండి. వెన్నుపూసను నిఠారుగా ఉంచి దీర్ఘ శ్వాసని తీసుకోండి. నిదానంగా శ్వాసని బయటికి వదిలివేయండి. మరొక్కసారి దీర్ఘ శ్వాసని తీసుకోండి. నిదానంగా శ్వాసని బయటికి వదిలివేయండి. మరొక్కసారి దీర్ఘ శ్వాసని తీసుకోండి. నిదానంగా శ్వాసని బయటికి వదిలివేయండి. మై డియర్ మాస్టర్స్ అండ్ డియర్ ఫ్రెండ్స్, ఎరుకతో ప్రశాంతమైన మనస్సుతో ఏకాగ్రతతో సహజంగా జరిగేటటువంటి శ్వాసని గమనిస్తూ శ్వాసతో అనుసంధానమవుతూ అంతరంగంలోనికి ప్రయాణించండి.
ఓకే మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ ఫ్రెండ్స్, అందరూ ధ్యాన స్థితిలో ఉంటూ ఈ జ్ఞానాన్ని తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ సెక్షన్ స్టార్ట్ చేస్తున్నాను. సెక్షన్ కంప్లీట్ అయ్యే వరకు కూడా ఎవరు ఎట్టి పరిస్థితుల్లోనూ కళ్ళు తెరవకండి. చక్కగా ధ్యానంలో ఉంటూ ఈ జ్ఞానాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాను. ఓకే. 1997వ సంవత్సరంలోని నక్షత్ర మండలములో ఉన్న ఒక్కొక్క నక్షత్రం నుండి కాంతులు నా ఒడిలో చేరటం, అవి అన్నీ కూర్చి వ్రాయటం జరిగింది. వాటి అర్థం అప్పట్లో తెలియదు, కానీ ఇప్పుడు మీరు చెప్పిన దానివల్ల గ్రహించగలిగాను అన్నాను. ఆ మాస్టర్ గారితో నేను బెడ్ మీద ఊరికే పడుకోలేదు. నా శ్వాస ఎక్కడికి వెళుతుంది, హార్ట్ దగ్గరికా, పొత్తు కడుపులోకా, ఎక్కడకు వెళ్ళేది గమనిస్తూ పడుకునేదాన్ని. ఏ రోజు నా రోగం మీద దృష్టి పోనీలేదు. అంతా నా యోగమే అనుకొని పడుకునేదాన్ని. నాకు ఒక నియమం అలవాటు. రోజు మధ్యాహ్నం 11 గంటల నుండి 12:30 వరకు పైలోకాలకు వెళ్ళాలి. ఇంటిలో వారికేమో పడుకుంది అనేలా ఉండేదాన్ని. నాకు సరిగ్గా కళ్ళు కనిపించక నడక కూడా సరిగ్గా పడేది కాదు. మోకాళ్ళ దగ్గర నొప్పి, ఎప్పుడూ వెనక్కి స్లిప్ అవుతానో అని భయం. కానీ నేనెవ్వరికీ ఏమీ చెప్పలేదు. మా 3వ అన్నయ్య నన్ను ఒక బిడ్డలా భుజం మీద చేతులు వేసి హాస్పిటల్కు తీసుకుని వెళ్ళేవారు. ఎందుకంటే బయటకు వస్తే కళ్ళకు ఇప్పుడు ఒకరి పక్కన ఇంకొకరు కనిపించేవారు. రోడ్డు మీద వాహనాలు ఇంకా చెప్పనక్కర్లేదు. ఒకరోజు పడుకొని ఉన్నా లేచి వారికి జ్ఞానాన్ని అందివ్వు అని వినిపించింది. సరే అని లేచి అన్నయ్య వదినల దగ్గర కూర్చుని, మీరెలాగైనా ధ్యానం చేయండి, మీరెంతసేపు చిత్రపటాలను చూస్తూ ఎన్ని పూజలు చేసినా చివరకు చేరవలసింది పరమాత్మనే కదా, ముక్తి అనేది లభించేది అప్పుడే అన్నాను. వారు కూడా ఎంతో శ్రద్ధగా వినేవారు. మరి ఇలా సాగుతూ ఉంది జీవితం. మరుసటి రోజు నాలో నేను రోదిస్తూ, ఏనాడో మిమ్మల్ని నేను ఏదీ కోరలేదు, నేనెందుకు ఇలా పరీక్షలకు గురి అవుతున్నాను అనుకుంటూ నా శరీరంలో శక్తి లేదు అని ఆలోచిస్తూ ఎప్పుడు నిద్రలోకి జారుకున్నానో తెలియదు. ఆస్ట్రాల్గా పయనించా. ఒక చోట క్లాస్ జరుగుతుంది. అక్కడికి సార్ వస్తారు అని ఎవరో చెబుతూ ఉన్నారు. గురువు గారి దగ్గరకు వెళ్ళా. రా, ఇలా నా ముందు కూర్చుని నా నుదుటికి నీ నుదురు ఆనించి కళ్ళు మూసుకొని అంతా గమనించు అన్నారు గురువుగారు. 1.5 నెలకు నీవెందుకు ఇలా డీలా అవుతున్నావు? నీ 7 శరీరాలు ఎంత కాంతితో మెరిసిపోతున్నాయో చూడు. వినాయక చవితి రోజుకు పూర్తిగా నీ శరీరం కండిషన్లోకి వస్తుంది. కొన్ని రోజులు బాహ్యాన్ని గమనిస్తూ ఉండు అన్నారు.
చెవుల్లో గుయ్యి అనే పోటుని కూడా మాస్టర్ నాకు ఏదో ఒక సందేశం ఇస్తున్నారేమో అనే ఆలోచన తప్ప నేను ఏమో అవుతున్నాను అనే ఆలోచనే లేదు. నా దృష్టి అంతా యోగం కోసం తప్ప వేరే ఏమీ లేదు. కొద్ది నెలలకు వైలెట్ కలర్ క్రిస్టల్ అమర్చుకోవటం జరిగింది. ప్రొద్దున స్నానం చేసిన తరువాత సూర్యుడికి మొక్కటం అలవాటు. ఎలా మాట్లాడేదాన్నంటే, నీవు కాంతి రూపంలో ఉన్నావు, నేను శరీరపు కాంతితో ఉన్నాను, ఎందుకు ఈరోజు నాకు నువ్వు కనిపించటం లేదు అని అలాగే చూస్తూ ఉన్నా. సరిగ్గా నాకు కనిపించకపోయినా ఏదో సూర్యుడిని చూశాననే ఆలోచన ఉండేది. కానీ ఆ రోజు సూర్యుడి పైన నీలి నీడలు వచ్చి నాకు కనిపిస్తూ ఆ కాంతి ఇలా అంది, 2 రోజులకు అర్ధరాత్రి అర్ధగంటకు నీకు కంటిపైన ఒక పొర తొలగించబడుతుంది. పుస్తకం వ్రాయటానికి నీకు ఏ ఇబ్బంది కలగదు అని. అంతరం నుంచి ఏది వచ్చినా నాకు గట్టిగా నమ్మకం ఉన్నందున పూర్తిగా తేరుకున్నాను. నాపై చాలా కోపం వచ్చేది. దానికి సమాధానం ఇలా వచ్చింది, ఒక శత్రువుపై దృష్టి పెడితే ఆ శక్తి వాటికి పోతుంది. ఒక మంచి వానిపై పెట్టినా అలాగే జరుగుతుంది. నా పైన దృష్టి పెట్టించడానికి అంతరంగములోనే అంతా ఉంది అని తెలపటానికే ఇదంతా అంది ఆత్మ. ఎలా ఉంటుందో చూడండి ఆత్మ శోధన. ఆత్మ, గురువు, శ్వాస అంతా ఒక్కటే. ఎక్కడ ఏ మాట వాడాలో సందర్భాన్ని బట్టి వాడుతూ వస్తాను. 1 నెల అయి ఉంటుంది. నువ్వు ఈరోజు ఒక 10 మందికి క్లాస్ చేయాలి అని వినిపించింది. మా అన్న, వదిన వాళ్ళ అన్నయ్య వాళ్ళ ఇంటిలో 11 గంటలకు కూర్చున్న దానిని 1 గంట వరకు చెప్పడం జరిగింది. అక్కడ అవసరం ఉన్నది. అక్కడ ఉన్న ఏ ఆత్మకు ఏది అవసరమో అదే అంది ఉంటుంది. మరుసటి రోజు మౌనం అన్నది అలానే చేశాను. శరీరంలో నీ తల భాగంలో నరాలకు ఎక్కువ పని పెట్టకూడదు అంది. తానే తన శరీరాన్ని ఎంత బాగా చూస్తుందో మనం గమనించాలే గాని మన జీవితంలో బాల్యం, యవ్వనం, కౌమారం, వృద్ధాప్యం అన్నీ కరెక్టే, ప్రతిదీ మనకు అవసరమే అని నెమరు వేసుకుంటూ ముందుకు వెళ్ళవలసిందే. నా తిరుగు ప్రయాణంలో మా వెంట 2వ అన్నయ్య, వదిన వచ్చారు. రోజులు గడిచిపోతున్నాయి. నాకు మనస్సులో మాట్లాడుకోవటమే పని. ఏమాత్రం శబ్దాలు పట్టవు. చూసారా, మనలో మనం ఉండేదానికి ఎంత మంచిగా మలుచుకోవచ్చో, ఎంత హ్యాపీ, అంతా మధురమే. మేము ఉన్న చోట వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి ఈ టైంలో ఇదే అవసరం. అందుకే ఏ టైంలో ఎక్కడ ఉన్నా అది మనకు ఆనందాన్నే ఇస్తుంది. ఇది అంతా విశ్వాత్మ నాకు అందించిన అదృష్టమే అనుకుంటూ జన్మ జన్మల బంధం తగ్గించుకుంటూ ముందుకు వెళ్తున్నాను. అంతా ఒక్కటే అనేది సులభం, కానీ ఆచరణ అనేది ఈ శరీరం చేసి చూపిస్తుందా లేదా మనం ఎదగాలంటే మన చుట్టూ ఉన్న వాళ్ళతో నేర్చుకుంటూ, నేర్పింపబడుతూ మనమే
శ్వాస గురువు అని తెలుసుకుని ఈ కాలచక్రంలో తిరగాల్సిందే. ఇదే నా అంతరంగములోనికి ఆత్మ ప్రయాణం. శాంతి, దయ, కరుణ. 2014. వీరు ముగ్గురు కూడా గ్రహాంతరవాసులే. ఆ క్షణం నా శరీరం కాపాడి నేను ఆ లోకాలన్నీ తిరిగి రావటానికి సహకరించినటువంటి వారు కాంతి రూపాలతో ఉన్నారు. గురువు అంటే ఇలా ఉండాలి, తెలుసుకో. నీకు ఇంకా ఎక్కువ ఎరుక మరి తపన ఉండాలా వద్దా? 7 బాడీలు తమ జ్ఞానంతో నిండి ఉన్నాయి. శరీరానికి ఉన్న బ్లాక్స్ ద్వారా మంచి చెడు కనిపిస్తుంది. అవన్నీ దాటిన స్థితియే ఆత్మస్థితి. మనస్సు శుద్ధి చేసుకోవటం అనేది ముఖ్యం. శ్వాస గమనం, వాక్శుద్ధి, వీటన్నింటికీ మూలం మౌనం. 7 శరీరాలు గమనిస్తే మన శరీరంలో శక్తి పెరుగుతూ ఉంటుంది. సూక్ష్మ శరీర యానంలో నా గురువు గురించి చూపిస్తూ కొద్ది రోజులు భౌతికంగా వీటికి దూరంగా ఉండు అన్నారు మాస్టర్. మరి ఆత్మ గురువే నాకు గురిగా ఉంటూ అలా కనిపించేవారు. అందుకే నేను గురువు వేరు కాదు, నా దృష్టిలో నేను వేరు కాదు. రోగం, యోగం, వైభోగం. 2014. ఏమిటి రోగం అంటున్నారే అని మీకు సందేహం రావచ్చు. రోగం అనుకుంటే నువ్వు ఏమీ తెలుసుకోలేవు. అదే ఎందుకు నాకు శరీరపరంగా ఆటంకాలు వచ్చాయి అని దానిపైన దృష్టి పెట్టగా నాకు ఇచ్చిన ఈ బహుమతి నుంచి నేను ఏం నేర్చుకోవాలి అని మదన పడితే ఏం నేర్చుకోవాలి అని మదన పడితే ఆ అంతర్మదనంలో నీలో ఉన్న సత్యం బయటికి వచ్చే తీరుతుంది. అప్పుడు నీ రోగాన్ని యోగంగా మార్చడమే గాక వైభోగంగా జీవించగలుగుతావు. నాకు శిక్షణ ఇస్తూ తెలిసేలా చేస్తూ ఆత్మజ్ఞానాన్ని తెలుపుతూ ముందుకు వెళ్లేందుకు దారి చూపిస్తూ ఉంది ఆత్మ. అన్ని విషయాలు తెలుపుతూ నేను స్పృహ కోల్పోయింది ఎంత మాత్రం తెలియనియక అన్ని లోకాలు తిరిగి జ్ఞానాన్ని తీసుకొని వచ్చి మీ ముందు ఉంచేలా చేసింది కదా. ఆత్మ నన్ను ఎన్ని రకాల మలుపులు తిప్పుతూ అనేక రకాల విద్యలు నేర్పిస్తూ 7 శరీరాలు ఎంతో శక్తితో ఉన్నా కూడా నన్ను పుస్తకం వ్రాసేదానికి ఈ శరీరాన్ని ఇంట్లో ఉంచాలని ప్రయత్నిస్తోంది. అంటే ఇంతకన్నా భాగ్యమా? 1000 మంది యోగం అనే దానికి దూరంగా ఉండకుండా ఇంకా దగ్గరవుతారని నా ఆత్మ తపనతో మీ దగ్గరికి వస్తూ ఉంది. ఉదాహరణకు పంచలోహాలతో కూడిన ఒక ముక్కను తీసుకొని దానిని కాసుగా తయారు చేయించుకోవాలనుకుంటే దానిని అగ్నిలో కాల్చాలా వద్దా? ఉదాహరణకు పంచలోహాలతో కూడిన ఒక ముక్కను తీసుకొని
దానిని కాసుగా తయారు చేయించుకోవాలనుకుంటే దానిని అగ్నిలో కాల్చాలా వద్దా? అందుకే కాంతులు నిన్ను ఒక నాణెంలా రూపుదిద్దుతున్నాయి. నువ్వు జాహ్నవిగా పిలువబడతావు. జా జడము, జాహ్నవి నేను నన్ను, విశ్వానికి అర్పించుకోవటమే జాహ్నవి అన్నదానికి మీనింగ్. సేవ ద్వారా నేను శరీరం విడిచిపెట్టి వెళ్ళే టైంలో సేవ ద్వారా నేను శరీరం విడిచిపెట్టి వెళ్ళే టైంలో నా గురువు గారు రావడం, పుస్తకం వ్రాస్తాను, నా పని ఇంకా కాలేదు అనడం ఇక్కడ నన్ను సంతోషపెట్టే విషయం. నన్ను ఏ బంధాలు అడ్డగించలేవు. నేను విశ్వం కోసం ఈ జన్మ తీసుకున్నాను, విశ్వమే నేను అని తెలుసుకున్నాను. అంతా నేనై ఉన్నానని తెలిసిన తరువాత సంతోషాన్ని పంచుతూ ఉన్నాను. ఆనందలోకం 2014. ధ్యానం చెయ్యకపోతే ఇలాంటి లోకాల గురించి తెలిసినా ఇది అంతా ఊహ అనుకునేవాళ్ళం. నాకు సూక్ష్మ శరీరయానం చాలా సులభం. జ్ఞానాన్ని అందించే లోకాలు ఎన్నో ఉన్నాయని నేను తెలుసుకొని రాస్తూ ఉన్నాను. ఈ లోకంలో ఎక్కడ చూసినా ఆనందమే కనిపిస్తూ ప్రతి తీగలోని ఆకులు హార్ట్ టైప్లో ఉన్నాయి. అక్కడికి వెళ్ళగానే వెంటనే ఆనందం అనిపించింది. ఎటు చూసినా కనుచూపు మేరలో అదే హార్ట్ షేప్లోనే ఆకులు ఉండటమే కాక అక్కడ ఉన్న ఇంటిలాగా కుటీరాలు ఉన్నాయి. అవి కూడా తీగల అల్లికే. ఎక్కడ ఏ కష్టమూ లేదు. అక్కడ ఎంతో మంది ఉన్నారు. వారి శరీరాలు ఆకుపచ్చ రంగులో ఉన్నాయి. వారి చేతిలో గంపలు, కొడవలి, అక్కడ ఏది చూసినా ఆకుపచ్చని రంగులో ఉన్నాయి. నిజంగా ఇలా కూడా లోకాలు సృష్టించుకుంటారా అనుకుంటూ ఉంటే అక్కడ ఒక ఆకుపచ్చని కాంతి వచ్చి ఇది ఆనందం ఉన్నటువంటి గెలాక్సీ. ప్రతి ఒక్కరూ వారి వారి ఊహలకు తగ్గట్టుగా నిర్మించుకొని ఆనందించడమే ఈ లోకానికి ఉన్న ప్రత్యేకత అని తెలిసి ఈ కుటీరం చూడు అన్నది. అక్కడంతా ఆశ్రమం అనిపించేలా ఉంది. ఒక రకమైన గాలి, శబ్దం, అంత అద్భుతమైన గ్యాలక్సీ అని చెప్పాలి. ఎంతసేపు తన్మయత్వంతో ఉండిపోయానో తెలియదు. జీవితమంతా పచ్చగానే ఉండాలి అనిపించింది. ప్రేమ అంటే ఇట్లాగే ఉండాలి మరి. ఎన్నో కోటాను కోట్ల లోకాలు ఉన్నా ఇది ప్రత్యేకం అనిపించింది. ఇలాంటి ఆనందం ఉంటుందని భౌతిక జీవితంలో తెలియదు. ఆత్మ ప్రత్యక్షత ఒక అత్యుత్తమ పద్ధతి. అక్కడ ఉన్న కాంతి
ఇలా అంది, ధైర్యాన్ని కోల్పోకుండా ఆత్మ సాక్షాత్కారంతో సాధించుకో. ఆత్మ శరీరమే ఇష్టంతో రావటమే కాదు, ఒక నదిలా తనకొచ్చే అడ్డంకులను నీటిలో కొట్టుకొని పోయేలా చేయగల శక్తి ఆత్మ మూలం నుంచి ఎప్పటికప్పుడు ప్రవహిస్తూ తన ఆలోచనలు, మాటలు, కర్మలకు కారణాలు గుర్తు చేసేదాకా ప్రాణశక్తి ప్రభావాన్ని పట్టుకొచ్చేదాకా ప్రయత్నాన్ని విడిచిపెట్టదు. తాను ఎంత బాగా వివరించి చెబుతున్నా కాంతి ఆనందాన్ని పొందుతూ ఒక మహా ఆశయం కోసం ఆత్మార్పణం చేసుకోవటం కూడా ఆనందమే. క్రొత్త క్రొత్త జ్ఞానం కోసం మళ్ళీ మళ్ళీ వెళతాం అనేది నిజం. నాకు నా పరిధిలో ఉండే ఆలోచనలే ఉండేవి. ఇలాంటి అవకాశం ఆత్మ చూపించిన ఎరుక ఉంటే ఒక మాస్టర్గా ఎంత ఆనందం పొందవచ్చో. అది ప్రతిదినం కావాలి అనుకుంటే చెయ్యాలి ధ్యానం, పొందాలి జ్ఞానం. తినేటప్పుడు అక్కడే ఎరుక ఉండాలి. చెయ్యి నోటిలోనికి పోయాక దంతాలు ఎరుకతో కదలాలి. నరాల పైన ఎరుకతోనే ఉండాలి. మనం మాట్లాడే మాటలు సహజత్వంలో బయటికి రావాలి. వజ్రంలా ఈ అణువుల కాంతిని చూడాలి. భూమికి పంపించి, అందుకే భూమికి పంపింది అందుకే అని తెలుసుకోవాలి. మనం ఆత్మ యొక్క స్వరూపం నిరాకారంగా ఉంటూ నడిచేదంతా తానేనని తెలుసుకోమని చెప్పటం తన పని అని తెలియజేస్తూ ఆత్మ పరిశోధన చేసుకుంటూ పోతే ప్రతి ఒక్కరికి ఒక ఆలోచన రానే వస్తుంది. మనం చేసే పూజ రాళ్ళకా, చిన్న అణువుకా? పూర్ణంగా ఉన్న మనం వెనక్కు వెళ్ళి చీమ మీద కూర్చోవటం ఏమిటి? పూర్ణంగా ఉన్న మనం వెనక్కు వెళ్ళి చీమ మీద కూర్చోవటం ఏమిటి అని ఆలోచన వస్తుందా లేదా? ముందు జాగ్రత్తలో నేను, నా మీద నాకే కోపం. 2014. ఇక్కడి నుంచి రేపు కంటిన్యూ చేసుకుందాం మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ ఫ్రెండ్స్. ఇప్పటి వరకు తెలుసుకున్న జ్ఞానాన్నంతా మనలో నింపుకోవటం కోసం ఆఖరి క్షణం ధ్యానం. ఎరుకతో ఉండండి మాస్టర్స్. ఓకే మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ ఫ్రెండ్స్, చక్కగా ధ్యానం కంటిన్యూ చేసేవాళ్ళు చేయండి. మిగిలిన వాళ్ళు అందరూ కూడా నిదానంగా సహజ స్థితికి వస్తూ మీ 2 చేతులను కూడా విడతీస్తూ మీ కంటి మీద పెట్టుకోండి. 5
4 3 2 1 0. మీ రెండు చేతులు మీ కంటికి ఎదురుగా పెట్టుకొని నిదానంగా కళ్ళని ఓపెన్ చేయండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇంత అద్భుతమైన సెక్షన్ జరగటానికి సహకరించిన అందరికీ అన్నింటికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్, లవ్ యూ ఎవ్రీవన్, థ్యాంక్ యూ టు ఆల్, లవ్ యూ టు ఆల్, థ్యాంక్ యూ యూనివర్స్, లవ్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సర్వే జనా సుఖినో భవంతు. మరి మరొక సెక్షన్లో మళ్ళీ కలుసుకుందాం.